జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని తెలిపిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి। అంతర్జాతీయ సేవా సంస్థ వాసవి క్లబ్ విశ్వవ్యాప్తంగా అనేక దేశాల్లో సేవలను అందిస్తుందన్న వాసవి క్లబ్ అంతర్జాతీయ కోశాధికారి సిద్ధా వెంకట సూర్యప్రకాష్ రావు। కొత్తపట్నంలోని నల్లూరి గార్డెన్స్ లో దామచర్ల నాగసత్యలత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వనభోజన కార్యక్రమం। సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు। మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకొని ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి జిల్లా అధికారులు మరియు నాయకులతో కలిసి రాష్ట్ర మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చేసిన కృషి వెలకట్టలేనిదని కొనియాడారు। ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని కోరారు। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు। పక్కలు మేడం కాస్త కనపడి సార్ 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 దిగండి సార్ సార్ మినిస్టర్ గారు మినిస్టర్ గారు కాంట్రాక్ట్ సార్ మీరు ఏద్దరు ఒక చెప్పు దిగండి। సార్ మహాత్మా జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, కొనసాగిస్తాం మహాత్మా జ్యోతిరావు గారి పూలే ఆలోచన విధానాన్ని, కొనసాగిస్తాం మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానాన్ని, కొనసాగిస్తాం మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన। మేడం గారు ఒక్క నిమిషం అమ్మా। అడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను, అడుగు బలహీన వర్గాల జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే। ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే వారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించుకోవడం జరిగింది। ఈ సందర్భంగా వారు సమాజానికి చేసినటువంటి సేవలు వెలగట్లేనివి। ఈరోజు అస్పృశ్యత అనేటువంటిది ఒక దళితులు గిరిజనులకే కాకుండా బీసీల్లో కూడా తను అనుభవించారు। సుమారు దగ్గర 200 సంవత్సరాల క్రితం జన్మించినప్పటికీ కూడా ఆ రోజులో ఉన్నటువంటి సామాజిక రుగ్మతల్ని చవిచూసి విద్యను కొనసాగించి తన విద్యతోటి ఈ వివక్ష మీద, బాలికా విద్య మీద, మహిళా విద్య మీద, దళిత గిరిజనుల విద్యల మీద ప్రోత్సహిస్తూ సామాజిక రుగ్మతల్ని తరిమి కొట్టేందుకు ఎనలేని కృషి చేశారు। వారు వారి దంపతులు ఇద్దరు కూడా సమాజంలోని ఈ వివక్షల మీద విద్య కొరకు ప్రోత్సాహం
ఉద్యమాలు చేశారు. ఈరోజు వారు చనిపోయి దగ్గరగా 130 సంవత్సరాలు అవుతూ ఉంది. వారు జన్మించి 200 సంవత్సరాలు కావస్తుంది. అయినప్పటికీ వారి సేవలను గుర్తుపెట్టుకుంటూ జాతి యావత్తు వారికి నివాళులు అర్పిస్తున్నారంటే వారు చేసినటువంటి కృషిని మనం మర్చిపోలేము. ఈరోజు వారే కాదు, అంబేద్కర్ గారు కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ సమాజానికి చేసినటువంటి సేవల్ని మనం స్ఫూర్తిదాయకంగా తీసుకొని స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న వివక్షని వారి స్ఫూర్తితో మనం అధిగమించాలని చెప్పేసి కోరుతూ ఆ మహానుభావునికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. సాంఘిక సంస్కృత, మహిళల అభివృద్ధికి రూపకర్త, సమాజ స్థాపన స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన స్టాచ్యూకు నివాళి అర్పించడం జరిగింది. ఆయన స్త్రీ విద్య అవసరాన్ని గుర్తించి అప్పుడే మహిళల కోసం ప్రత్యేకంగా స్కూల్స్ ఓపెన్ చేసి కృషి చేశారు, ఒక రెవల్యూషన్ చేశారు. అదేవిధంగా కుల వ్యవస్థను, కుల వివక్షను, మూఢనమ్మకాలను ఎదిరించారు. సామాజిక రంగాల్లోనే కాక అన్ని రంగాల్లోనూ ఆయన తన సేవలను అందించి తనదైన ఒక ముద్రను వేసిన మహనీయుడు. అంతర్జాతీయ సేవా సంస్థ వాసవి క్లబ్ విశ్వవ్యాప్తంగా అనేక దేశాల్లో సేవలను అందిస్తుందని వాసవి క్లబ్ అంతర్జాతీయ కోశాధికారి సిద్ధా వెంకట సూర్యప్రకాశ్రావు తెలిపారు. వాసవి క్లబ్ ఒంగోలు అధ్యక్షులు నల్లమల్లి బద్రీనారాయణ అధ్యక్షతన స్థానిక పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థినులకు స్టడీ మెటీరియల్స్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సిద్ధా సూర్యప్రకాష్ మాట్లాడుతూ వాసవి క్లబ్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. జూన్ జూలై మాసంలో నిర్వహించిన డాన్ టు డస్క్ కార్యక్రమంలో 7 కోట్ల రూపాయలకు పైగా సేవా కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. భారతదేశంలో పాటు ప్రపంచ దేశాల్లో వాసవి క్లబ్ సేవలు ప్రథమ స్థానంలో నిలిచాయని తెలియజేశారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఒంగోలు అధ్యక్షులు నల్లమల్లి బద్రీనారాయణ, కార్యదర్శి పి నందకుమార్, కోశాధికారి గుర్రం సునీల్ కుమార్, ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ ప్రసన్న, గార్లపాటి బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమం చేస్తూ ఉంటాడు. ఏ కార్యక్రమం అయినా మా ఏదైనా మంచి ప్రోగ్రామ్ కూడా చేస్తానండి. మాకు సుమారు ఒక 10,000 క్లబ్లు వాసవి క్లబ్స్ వస్తున్నాయండి. వీటన్నిటి సూర్యప్రకాష్ గారు 2026కి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయి ఉన్నారండి. 2020 ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఇంటర్నేషనల్ కూడా వారు చేసే సేవా కార్యక్రమాలు కూడా ఎవరు పోటీ రాకుండా మా సార్ చదువుకొని ఆంధ్ర బ్యాంకులో జై వాసవి. ఈరోజు మన పీవీఆర్ స్కూల్లో మన వాసవి క్లబ్ తరఫున బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అవి బుక్స్ వచ్చేటప్పటికి గైడ్స్, టెక్స్ట్ బుక్స్ అవి మొత్తం సుమారు 350 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో 10th క్లాస్ వాళ్ళు వచ్చేసి 120 మంది ఉన్నారు. 112 మంది స్టూడెంట్స్కి గాను ఈరోజు వాసవి క్లబ్ తరఫున మేము బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఇది చేయడానికి కారణం ఏంటంటే
అంతకుముందు ఒక నెల రోజుల ముందు వచ్చేసి సీడ్ బాల్స్ అనే కార్యక్రమం పెట్టుకున్నాం. సీడ్ బాల్స్ కార్యక్రమం పెట్టుకున్నాం. ఆ రోజు పిల్లలందరూ అందులో పాల్గొని చక్కగా సీడ్ బాల్స్ తయారు చేశారు. అది సీడ్ బాల్స్ అంటే ఒకే రోజు 1,000 చెట్లు నాటాలనే కార్యక్రమం పెట్టుకున్నాం. చాలా చక్కగా వీళ్ళందరూ కోఆపరేషన్ చేశారు. ఆ రోజు ఇక్కడికి వచ్చినందువలన మేడం గారు ఈ విధంగా బుక్స్ కావాలన్నారు. అందువల్ల మేము వాసవి క్లబ్ వాళ్ళు మేము ఇస్తామని ముందుకు వచ్చేసి ఈరోజు వచ్చేసి సుమారు ₹1,00,000 విలువ కలిగిన పుస్తకాలు మొత్తం ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది వాసవి క్లబ్ తరఫున. అదేవిధంగా ఆ సీడ్ బాక్స్ చేసిన వాళ్ళకి ఆ రోజు మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో అచీవ్మెంట్ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు వచ్చేసి చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళకి వచ్చేసి 1080 కుటుంబ మిషన్లు డిస్ట్రిబ్యూషన్ చేసామంటే ₹80 లక్షల విలువ కలిగిన మెటీరియల్ మనం జనాల్లోకి ఇవ్వటం జరిగింది. 10 మంది ఉపాధి కలిగిద్దనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేసాం. చక్కగా ముందుకు పోతా ఉంది వాసవి క్లబ్బు. ఇందులో నెంబర్స్ కానీ క్లబ్బులు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఒక సిస్టమేటిక్గా ఉంది కాబట్టి ఈరోజు ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ దాంట్లో ముందున్నది వాసవి క్లబ్బు. ఎందువల్లంటే అచ్చం వైశాస్తే ఇందులో నెంబర్గా ఉంటారు. సర్వీస్ వచ్చేటప్పటికి అన్ని క్యాస్టుల వాళ్ళకి మనం సర్వీస్ చేస్తుంటాము. డాన్ టు డెస్క్ అనే కార్యక్రమం స్టార్ట్ చేసాము. దాని రోజు ఆ ఒక్కరోజు పొద్దున సూర్యోదయం నుంచి సూర్యాస్తం దాకా కార్యక్రమం చేస్తే ఆ ఒక్కరోజు ₹7 కోట్ల సర్వీస్ కార్యక్రమం చేశాము. అదేవిధంగా ఒక్కొక్క క్లబ్కి వచ్చేసి ₹7,500 ఇంటర్నేషనల్ నుంచి పంపించాము. దాని ద్వారా చక్కగా చేసుకుంటూ పోయారు. అదేవిధంగా పర్మనెంట్ ప్రాజెక్టులు చేస్తూ ఉంటాము. ఈ వాసవి క్లబ్ అనేది ఇక్కడే కాదు, ప్రపంచంలో వచ్చేసి 7 దేశాల్లో క్లబ్బులు ఉన్నాయి. అదేవిధంగా ఇండియాలో వచ్చేటప్పటికి 5 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ ఈ 5 స్టేట్లో బాగా ఎక్కువగా ఉన్నాయి క్లబ్బులు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా క్లబ్బులు ఎక్కువ వస్తే జనాలు కూడా ఎక్కువ మొబిలైజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందువల్లంటే ఈ సిస్టంలో ఎంతో ఆనందం ఉంటుంది. మనం చేసే టెన్షన్స్ అన్నీ తగ్గిపోతాయి. చక్కని సర్వీస్ చేసేదానికి మంచి ఒక మెట్టు లాంటిది. అందులో భాగస్వాములుగా ఈ సభ్యులందరూ ఉన్నారు. చాలా సంతోషం ఈరోజు మమ్మల్ని అందరూ కలుసుకున్నందుకు. థ్యాంక్ యూ. జయవాసవి అండి. ఈ కార్యక్రమానికి ముఖ్య కారణం మా సిద్ధ గారి మ్యారేజ్ డే అండి. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పీవీఆర్ గర్ల్స్ స్కూల్లో 112 మంది విద్యార్థులకు ఆల్-ఇన్-వన్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా సీడ్ బాల్స్ కార్యక్రమానికి వచ్చినప్పుడు స్కూల్ ప్రిన్సిపల్ గారు మమ్మల్ని అడిగినారు. అడిగినందుకు మా సభ్యులందరినీ కోరగా వాళ్ళు అందరూ దాతలందరూ ముందుకు వచ్చి అందరూ వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళ బుక్స్ ఇచ్చారండి. ఆ బుక్స్ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ, ఈ కార్యక్రమానికి డొనేట్ చేసిన కొత్తపట్నంలోని నల్లూరు గార్డెన్స్లో దామచర్ల నాగసత్యలత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వనభోజన కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. ఒంగోలు నియోజకవర్గంలోని మహిళలు వేలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉల్లాసంగా ఆటపాటలతో గడిపారు. వనభోజన మహోత్సవానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. వనభోజన కార్యక్రమంలో మహిళలందరూ పాల్గొనడం సంతోషకరమని తెలిపారు. గత 5 సంవత్సరాలలో ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు పడ్డారని, నేడు తమ ప్రభుత్వంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా అమలు చేస్తున్నట్లు దామచర్ల తెలిపారు. మహిళలు ఆటపాటలతో ఆ పరిసర ప్రాంతమంతా సందడిగా మారింది. నాలుక అని చెప్పిన వాళ్ళందరూ రాదు. పిల్లి ఎర్రగా ఉంటుందా? రండి మేడం, అసలు ఇది బాగుందా లేదు డిక్షనరీలో ఎక్స్పెక్ట్ చేయండి. పిల్లి ఎర్రగా కూర్చోండి. మన మధ్య లేదు నాలుకే. ఇంకా నిప్పు కూడా ఉంటుంది మన మధ్య. ఎవరు చెప్పట్లేదు కదా, నిప్పు రాదా? నాలుగు ఒకటే. ఒకసారి లైన్లో ఉంటే మాకు వీడియో తీసుకుంటారు అందరూ, ఓకేనా? సో మీ చేతిలో ఉన్న ఫోన్స్ ఇది ఇచ్చేయండి, వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తాం మీకు. పర్లేదు అప్పుడు ఇది తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఏది మా మేడం గారు రెడీ. ఎస్, మా మహాలక్ష్మి అందరూ కూర్చోవలసిగా కోరుచున్నాం. ధన్యవాదాలు. సో ఎవరు నిలబడద్దు, స్టాండింగ్ బై ఎవరు ఉండొద్దు. స్టాండింగ్ బై. ఎస్, ఇద్దరిని కలిసి తన వెంట మంచిది. వాళ్ళిద్దరు ఏప్రిల్ సార్ నన్ను ఎందుకు తిరగట్లేదు, నన్ను గొడవడుతున్నారు ఇప్పుడు తెలుసా? మమ్మల్ని నన్ను తిడుతున్నారు. నీకన్నా మామూలుగా ఎంగ లేదు, నన్ను ఇన్వైట్ చేయకపోతే లేదు తగ్గేదని అంటున్నారు మా మేడం గారు. మేడం మీ పేరు? పూణె పంపింది పిల్లలు దేవుడు పిండి కొట్టారు, గంగమ్మ గౌరమ్మ జల్లడి బీబీ నాచార
కట్టెలు పంపాడు, కాకాని సాంబయ్య కట్టెలు పంపాడు. బెజవాడ పటురు పోలేరమ్మ పొయ్యి పెట్టింది, కొండ పటురు పోలేరమ్మ పొయ్యి పెట్టి. యశోద టీం ఎక్కడ ఒకసారి ఇక్కడికి రండమ్మ. శేషమ్మ టీము సార్, మా శేషమ్మ టీం మీరు రాకముందు భలే గట్టిగా చెప్పట్లు సార్ ప్లీజ్. సో లేడీస్ అందరూ కూర్చుంటే మనం ఎదురు చూస్తున్నా మరి మంటున్నారు. వన్ లైన్ వాళ్ళకి సే హాయ్ మ్యామ్, సే హాయ్ సార్, ఒకసారి సే హాయ్ అంటే సే హాయ్ అండ్ కొంచెం ఒక వన్ లైన్ మాట్లాడితే ఓకేనా? మరి నన్ను కూడా మీరు గట్టిగా చెప్పచ్చు కానీ మైక్ ఇవ్వు సార్. టీం ఎక్కడ ఉన్నా ఇక్కడికి రావాలి ఒకసారి ప్లీజ్ అందరూ ఒకసారి. సో దానికంటే ముందు మా మేడం గారు మీరు రాకముందు ఒక స్పీచ్ ఇచ్చారు సార్. ఇప్పుడు మా సార్ కూడా వినాలి, నవ్వుకోవాలి. ఒకసారి స్పీచ్ ఇస్తారు, ఈలోపు శేషమ్మ టీం రెడీగా ఉండాలి. మేడం ఇందాక చెప్పారు అయిపోయిందా మ్యామ్? కొంచెం గట్టిగా చెప్పండి కొట్టండి. నిజంగా చాలా మేము కూడా మా అంటే చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం మన రోడ్లు కానీ మన ఒంగోలు. రండి నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చాను. మేడం తీసుకో, ఇక్కడ నిలబడండి అందరూ అందరికీ నేను ఉన్నాగా. నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ కూడలిలోని శ్రీ సాయి ఈశ్వరయ్యప్ప స్వామివారి దేవస్థానం నందు బుధవారం సాయంత్రం అఖండ భజన పడిపూజ కార్యక్రమాన్ని వేడుకగా జరిపించారు. ఆలయ చైర్మన్ కాలే వెంకటేశ్వర్ల చేతుల మీదుగా పడిపూజ కార్యక్రమాన్ని జరిపించారు.
భజన కార్యక్రమంలో వేలాదిగా స్వాములు భక్తులు పాల్గొని పూజను పడి కార్యక్రమాన్ని తిలకంచి భిక్షను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సెక్రటరీ పువ్వాడ సురేష్, ట్రెజరర్ నాలం శివగోవర్ధన్, కమిటీ సభ్యులు హరికోటేశ్వరరావు పర్యవేక్షించారు. కార్తీక మాసం సందర్భంగా అయ్యప్ప స్వామి దేవస్థానంలో విశేష పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం, భజన పడిపూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. టీడీపీ నాయకులు కొటారి నాగేశ్వరరావు, 12వ డివిజన్ కార్పొరేటర్ అంబోరి సీను స్థానికంగా సహాయ సహకారాలు అందించారని తెలిపారు. మన సూర్య 50 కేసులు ప్రతి నదులకి మీకేం కావాలని చెప్పి కాకినాడ నుంచి నేను ఎవరో చెప్పియద్దు, నేను ఇస్తానని చెప్పి ప్రతి ఒక్కరికి మొత్తం తెప్పించి స్వామి కూడా మనకి కమ్మపాలెం నుంచి స్వామి దోషులకి స్వామి కాబట్టి స్వామిని మేము అభిషేకం శబరిమల కొండ నుంచి మన అయ్యప్పను అభిషేకానికి తీసుకొస్తున్నాడు కాబట్టి అందరూ కూడా ఒకసారి 2 చేతులు పైకెత్తి స్వామి మన నామ సంకీర్తనతో కంఠముతో ఆ స్వామిని ఆహ్వానిద్దాం. ఒకసారి అందరూ కూడా 2 చేతులు పైకెత్తి భజన చేస్తూ స్వామి అయ్యప్పో వాళ్ళ మారి మోగిపోయేటట్టు అందరూ కూడా ఒకసారి స్వామి
కాస్తో కూస్తో భగవంతుడి వైపు నడుపుతున్నాడంటే శరణం అనే పదాన్ని మనకు అందించి అందరినీ కూడా నా పాలిట దైవమా మన కరోనా టైంలో చక్కగా మనం అందరం కూడా దీక్ష చేసుకొని మాల వేసుకొని అయ్యప్ప చెంతకు వెళ్ళలేని పరిస్థితి మళ్ళా మనం చెయ్యాలా లేకపోతే నేను లేనని రాసినటువంటి తత్వగీతం మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. మనందరం కూడా అదే విధంగా బాటలో నా పాలిట దైవమా నా పాలిట దైవమా నా పాలిట దైవమా మల్లే
మనం వస్తే సరిపోక అమ్మవారు రావాలిగా ఇలా తల్లి ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో జనవరి 10-11 ఒంగోలులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాల తబ్లీగ్ ఇజమాను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సూచించారు. ఒంగోలు ఉత్తర బైపాస్లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాల ఇజమాపై బుధవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొననున్న దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. ఆ రోజున పారిశుద్ధ్యం, తాగునీటి వసతితో పాటు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. మైనార్టీల సంక్షేమంలో భాగంగా సొంత నిధులతో రంజాన్ తోఫా, శ్మశాన వాటికకు వాహనం సమకూర్చినట్లు తెలిపారు. ప్రభుత్వ హయాంలో షాదీఖానా నిర్మాణానికి 2 కోట్ల నిధులు మంజూరు చేశామని అన్నారు. అలాగే 38 లక్షలతో ఈద్గా అభివృద్ధి చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో నగర కమిషనర్ కె వెంకటేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, మైనార్టీ నాయకులు షేక్ కపిల్ బాషా, పఠాన్ హనీఫ్ ఖాన్, షేక్ అజీజ్, అల్లా బక్షు, షేక్ కాలేషా తదితరులు పాల్గొన్నారు. కోరుచున్నాం. అదేవిధంగా మత గురువులైనటువంటి ముఫ్తీ మొహబీబుల్లా గారిని, ముల్లా షఫీ గారిని తెలిసిందిగా కోరుచున్నాం. మనకు సోబిరావు మౌలానా సాసా బాబు కృతజ్ఞత తెలుపుతున్నాను. ఈ పెద్దలు నివాసం ఉండడానికి ఈ గెస్ట్ హౌస్ ఉన్నాయి. మన ఇక్కడ మాకు నెల్లూరు ఒంగోలుగా ఉంటుంది. అందువల్ల పోలీస్ వాళ్ళ ద్వారా, ట్రాఫిక్ వాళ్ళ ద్వారా. 4వది ఫైర్ ఇంజన్. ఇది ఎక్కడైనా కూడా సమావేశం జరిగేటప్పుడు అది తప్పకుండా ఉండాలా. అది కూడా 2 నిమిషాలు మాట్లాడండి. రండి. అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, ప్రతి అందరికీ ధన్యవాదములు. ఇవ్వడానికి మాకు మళ్ళీ అవకాశం ఇస్తారని చెప్పి మీ అందరి సమక్షంలో కోరుకుంటున్నాం. ఆ రోజు ట్రాఫిక్ సిఐ మార్కెట్ యార్డ్ లో
పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా గత 2 సంవత్సరాల తర్వాత నిర్వహించిన కార్యక్రమాన్ని కోవిడ్ తదనంతర పరిస్థితి వల్ల వాయిదా వేసుకోవటం వల్ల ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసి మరలా 2025 జనవరి 9, 10, 11వ తేదీల్లో పెద్ద ఎత్తున 2 జిల్లాల తరఫున ఈ కార్యక్రమాన్ని ఈ ఐటీఐ ప్రాంగణంలో నిర్వహించవలసిందిగా మత పెద్దలు నిర్ణయించడం జరిగింది. ఆ మేరకు మేము గౌరవనీయులు శాసనసభ సభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారిని కలవటం, వారు వెంటనే దీనికి పర్మిషన్ ఇచ్చి ఏదైతే మీకు ఏ ఏర్పాట్లు అయితే కావాలో అవన్నీ తన ద్వారా చేపిస్తానని, అదేవిధంగా పార్టీ క్యాడర్ కూడా పూర్తిగా సహకరించాలని కోరుతుంది. దానికి మనందరూ చప్పట్ల రూపంలో జనార్దన్ గారికి కృతజ్ఞతలు. ముఖ్యంగా తెలిసిందే, గత ఎన్నికల్లో మైనార్టీ సోదరులంతా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం జరిగింది. రాయలసీమ జిల్లాలో అయితే ఏకపక్షంగా మైనార్టీ సోదరులు తెలుగుదేశం పార్టీకి మద్దతు చేయడం జరిగింది. అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేశారో ఆ పథకాలన్నిటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా అమలు చేస్తారని కూడా మనం తెలియడం జరిగింది, మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా దుల్హన్ పథకం కానివ్వండి, రంజాన్ తోఫా కానివ్వండి, అనేక సంక్షేమ పథకాలు, మైనార్టీ ఇస్లామిక్ బ్యాంక్ కానివ్వండి, ఈ 5 ఏళ్లలో తప్పకుండా ప్రవేశపెడతారని మనకు తెలియడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మన మొదటి నుంచి కూడా మన ముస్లిం ప్రజలన్నా మన జాతన్న ప్రత్యేక అభిమానం ఉన్నటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ గారిని సభాపూర్వకంగా తెలియజేస్తాను. ఆ రోజు నేను గత 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటున్నాను. అదేవిధంగా 15 సంవత్సరాల నుంచి జనార్దన్ గారి వెంట నడుస్తున్న తెలుగుదేశం పార్టీ తరఫున ఏదైతే ముస్లింస్ కోసం ఏ విధంగా శ్రద్ధ పెట్టో నాకు ప్రత్యక్షంగా తెలుసు. గత పాలకులు ఏదైతే కలుబొల్లి మాటలు చెప్పారు కానీ ముస్లిం సంక్షేమం ఎటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేపట్టలేదు. ముఖ్యంగా ఆ రోజు వేదిక మీద ఉన్నారు ముక్తియార్ గారు, హమీద్ గారు, మన జిలాని గారు. ఏదైతే 2012 బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఆ బై ఎలక్షన్స్ లో సొంత డబ్బులతో 5.5 లక్షల రూపాయలతో ఆ రోజు మనం బరేల్ గ్రౌండ్ కోసం వాహనం అడిగి తిప్పించిన దానికి జనార్దన్ గారి దగ్గర సభాపరంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏళ్ల తరబడి ముస్లింల చిరకాల వాంఛమైనటువంటి ముస్లింస్ లైక్ ఆశా ఇదైనటువంటి షాదీ ఖానాను సొంత అప్పటికప్పుడు ప్రభుత్వం చేత 2 కోట్ల రూపాయలుగా ఖర్చు పెట్టి 90% పనులు పూర్తి చేసిన గత దామచర్ల జనార్దన్ గారి సభాపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. మనమంతా రంజాన్ పండుగప్పుడు ఎంతో ఇబ్బంది పడుతుంటే రంజాన్ మాసంలో పండుగ కోసం వచ్చి ఈద్గా కోసం 38 లక్షల రూపాయలు చేసి ఫ్లోరింగ్ అంతా చేపించాను. అందుకని జనార్దన్ గారికి నేను సభాపూర్వకంగా తెలియజేస్తాను. ఒక విధంగా దామచర్ల జనార్దన్ రావు అంటే ఒంగోలు మైనార్టీల పక్షపాతిగా నేను తెలుగుదేశం పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే మనకు అవసరమో ఈ ఇస్తిమా ప్రోగ్రాం కోసం ఏదైతే అవసరమో అన్ని తప్పకుండా మనకు జనార్దన్ గారి ద్వారా లభిస్తాయని తెలియజేస్తూ, అదేవిధంగా మనం ఏ విధంగా అయితే మనల్ని అతను నమ్మాడు మనం కూడా ఆ విధంగా నమ్మాలని తెలియజే సభాపూర్వంగా నేను తెలియజేస్తున్నాను. మన పార్టీ పరంగా ఏదైతే పూర్తిగా జనార్దన్ గారి వెంట నడవాలని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే గత రంజాన్ 2023లో తన సొంత నిధులతో దాదాపు 20 లక్షల రూపాయలతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఆపివేసిందో మన రంజాన్ తోఫా పథకం సొంత 20 లక్షల రూపాయలతో ఇచ్చిన ఘనత దామచర్ల జనార్దన్ గారి దగ్గర సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఏదైతే ముస్లింస్ కోసం ఏదైనా మన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ చెప్పి తెలియజేసి తప్పకుండా జనార్దన్ గారి మనంతా వెంట ఉంటారని తెలియజేస్తూ, ముందుండే పైన ఉండే వాళ్ళే కాదు కింద ఉండే వాళ్ళు కూడా అందరూ కూడా పెద్దలంతా కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఇదివరకు 14-19లో మన మైనార్టీ సోదరులకి ఉండే ప్రాంతాలలో మనం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందో అన్నీ కూడా మేము ఇదివరకు ఇప్పుడు కపిల్ భాష చెప్పాడు 100 సార్లు చెప్పినా మీ అందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే ఇదంతా రాజకీయాలు లేకపోతే ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాదు, అందరికీ ప్రోగ్రాం. కాబట్టి ఇవన్నీ ఏదైతే కలిసిమెలిసి మీరు అంతా కూడా చేసుకుంటారో ఆ ప్రోగ్రామ్స్లో కూడా సక్సెస్ అవుతుంది. మీరు ఎప్పుడు కూడా అలా ఆ పార్టీలు ఈ పార్టీలు వాళ్ళు ఎంత చేశారు, ఏ పార్టీ ఎంత చేసింది అనేది ఇక్కడ ఉండే పెద్దలందరికీ కూడా తెలుసు. కాబట్టి మనం చేసిన పని పొద్దుగోకులు మీకు అన్నీ కూడా తెలిసినా కూడా మనం పొద్దుగోలు చెప్పవల్లే. నేను ఎప్పుడు కూడా మైనార్టీ సోదరులు అవ్వచ్చు లేకపోతే మిగతా అవ్వచ్చు ఏ ప్రాంతంలో ఏం చేయాలి ఒక చిత్తూతో పనిచేసాం. అప్పుడు ఉండే పరిస్థితుల్లో 2700 కోట్ల రూపాయలు ఒంగోలుకి కాన్స్టిట్యున్సీ వరకు తీసుకొచ్చి డెవలప్మెంట్ ఏంటి ఒంగోలు అది వరకు ఒక పల్లెటూరు లాగా ఉండే ఒంగోలుని మార్పు తీసుకొచ్చి ఒక కార్పొరేషన్ రీతికి తీసుకొచ్చింది
అప్పుడుండే తెలుగుదేశం పార్టీ అని చెప్పడం తెలియజేస్తాను. ఎప్పుడు కూడా మన మైనార్టీస్ ఇబ్బంది పడుతున్నారని చెప్తే కూడా దానికి అప్పటికప్పుడు షాదీఖానా చేశాం, మీ ఈద్గా చేశాను, కబరస్థాలు చేశాను. మీకు వెహికల్ లేదు, మోసుకెళ్ళాలంటే ఇబ్బంది అంటే అప్పటికప్పుడు వెహికల్ ఇచ్చాను. ఇవన్నీ కూడా కార్యక్రమాలు మనం ఎన్నో చేశాం. ఒకసారి వచ్చినప్పుడు ఈద్గాకి కింద కూర్చొని ఉన్నారు అందరూ. నేను ఫస్ట్ సారి రంజాన్కి వచ్చినప్పుడు ఏంది ఇట్లా కూర్చొని ఉన్నారు ఏంది అంటే ఇక్కడ ఇది ఫ్లోర్ కావాలి అని చెప్పేసి అంటే అప్పటికప్పుడు శాంక్షన్ చేయించి నెక్స్ట్ ఇయర్ కల్లా ఫ్లోర్ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ కల్లా చేస్తామని చెప్పి చిత్తశుద్ధితో చేశాం. రాజకీయం కోసం కాదు, లేకపోతే ఓట్లు అనేది కాదు. ఓట్లు అనేది ఎవరి మనస్తత్వానికి పనిచేసేదాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, మీకుండే సమస్యలను బట్టి ఆ రోజుండే మంచి చెడు ఆలోచించి చేసే పనులు రాజకీయాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు. కానీ మనం చేయాల్సిన ధర్మం ప్రకారంగా నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా పనిచేసుకుంటూ వచ్చాం. కాబట్టి ఈరోజు కూడా ఖచ్చితంగా మీకు 1,00,000 మంది వచ్చేటప్పుడు ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలో మీరు అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోండి. దానికి ఖచ్చితంగా మాకు సంబంధించినటువంటి ఏ పనైనా కూడా మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా కమిషనర్ కానీ, మన పోలీసు వాళ్ళు కానీ, అదేవిధంగా అందరూ కూడా మీకు ఏది చెప్తే చేయడానికి మాత్రం ఖచ్చితంగా మేము ఉన్నాం. ప్రోగ్రామ్ మా భగవంతుడి దయ వల్ల అంత సక్సెస్ఫుల్గా జరుగుతుంది, ఎక్కడ ఇబ్బందులు జరగదు. మీకు అన్ని విధాలుగా కూడా సౌకర్యాలు మేము కల్పిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. 68వ రాష్ట్ర స్థాయి క్యారమ్స్ పోటీలకు జిల్లా సెలక్షన్స్ ఒంగోలు బొమ్మరిల్లులో నిర్వహించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ హజీరా బేగం ఆధ్వర్యంలో ఈ సెలక్షన్స్ జరిగాయి. 2024 డిసెంబర్ నెలలో జరిగే 68వ రాష్ట్ర స్థాయి క్యారమ్స్ పోటీలకు జిల్లా బాలిబాలికల జట్లు ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ఈ ఎంపిక కార్యక్రమంలో క్యారమ్స్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ సుబ్బారావు, రిటైర్డ్ హెచ్ఎం రమణయ్య, పీఈటీలు వినోద్, బొమ్మరిల్లు ఆశ్రమ నిర్వాహకులు రాజ్యలక్ష్మి, ఖాసిం, ప్రజాగాయకుడు నూకతోటి శరత్ బాబులు హాజరయ్యారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ పోటీలకు జిల్లా స్థాయిలో పాల్గొనే క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ సెలక్షన్స్కు ఒంగోలులోని పలు పాఠశాలల నుండి 100 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈరోజు 68వ రాష్ట్ర స్థాయి పోటీల కోసం ప్రకాశం జిల్లా క్యారమ్స్ టీమ్ని సెలక్షన్ కమ్ ట్రయల్స్ని ఇక్కడ బొమ్మరిల్లు భాగ్యనగర్లో ఉన్నటువంటి బొమ్మరిల్లు చిల్డ్రన్స్ హోమ్లో పార్టిసిపేట్ చేసిన పిల్లలు, వాళ్ళల్లో నైపుణ్యం సాధించిన పిల్లల్ని సెలెక్ట్ చేసి వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది. కావున మన జిల్లా నుంచి వచ్చినటువంటి 100 మంది పిల్లలతోటి ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రాము రాష్ట్ర స్థాయి నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి గారి కాడి నుంచి మరియు మన విద్యాశాఖ మంత్రి గారు మరియు డిప్యూటీ సీఎం గారు అలాగే క్రీడాశాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి గైడ్లైన్స్ తోటి మరియు డిఓ గారి నామ్స్ తోటి ఇక్కడ ఎస్జిఎఫ్ సెక్రటరీగా సెలక్షన్ ట్రయల్స్ని మా క్యారమ్ అసోసియేషన్ సార్ ఆధ్వర్యంలో వారి సలహా సూచనలతోటి ఈరోజు ఈ ప్రోగ్రాం ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ సెలెక్ట్ అయిన పిల్లలు జిల్లా స్థాయిలో మన రాష్ట్ర స్థాయిలో ఆడడానికి ఈ జిల్లా నుంచి ప్రకాశం జిల్లా నుంచి పాల్గొంటారు. అది మనకి ఇక్కడ స్టేట్ మీట్ ఒంగోలులో జరగడం, మన జిల్లా టీంని సెలెక్ట్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబర్ 2వ వారంలో ఇక్కడ ఒంగోలులో జరగడానికి మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి మరియు ఎస్జిఎఫ్ స్టేట్ సెక్రటరీ గారు భానుమూర్తి సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకున్నంత వరకు మేము చాలా బాగా నిర్వహించి పిల్లలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసి ఈ ప్రోగ్రాంని చేస్తామని తెలుపుకుంటున్నాను. స్కూల్ గేమ్స్ ప్రకాశం జిల్లా
తరఫున క్యారమ్స్ సెక్రటరీ గారు హజీరా మేడం గారు, ఈ బొమ్మరిల్లు యాజమాన్యం రాజలక్ష్మి గారు ఈ ఈవెంట్ని ఇక్కడ జరపడానికి అనుమతించారు. ఇక్కడ ఈ బొమ్మరిల్లో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ 15-20 మంది దాకా క్యారమ్స్లో ప్రాక్టీస్ చేస్తున్న పిల్లలు ఉన్నారు. బయట నుంచి కూడా వచ్చినా ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేదని ఇక్కడ ఈ బొమ్మరిల్ల ఆవరణలో జరపడానికి అజీరా మేడం గారు నిర్ణయించి పెట్టడం జరిగింది. ఈ టోర్నమెంట్లో 3 టీములను సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ టీములందరూ ఇక్కడే ప్రకాశం జిల్లా ఒంగోలులోనే రాష్ట్ర స్థాయి టోర్నమెంటు జరపడానికి కూడా రంగం సిద్ధమైందని చెప్పి సెక్రటరీ గారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి పిల్లలు సెలెక్ట్ అయిన వాళ్ళు ఆ టోర్నమెంట్లో పాల్గొంటారు. కాకపోతే నేషనల్స్ లేదని అంటున్నారు. లాస్ట్ ఇయర్ నేషనల్స్ జరిగినాయి. అంతకుముందు కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన శ్రీకాకుళం జిల్లా అమ్మాయే జాతీయ ఛాంపియన్గా గెలిచింది గత ఒక టోర్నమెంట్లో. ప్రస్తుతం ఆ టోర్నమెంటే లేదని అంటున్నారు. కాబట్టి కనీసం మన ప్రకాశం పిల్లలు రాష్ట్ర స్థాయిలోనైనా బాగా రాణించి అన్ని ప్రైజులు కొడతారని ఆశిస్తూ విరమిస్తున్నాను. క్యారమ్స్ సెలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అది ఇక్కడ బొమ్మరిల్లు చిల్డ్రన్ హోమ్లో పెట్టడము అనేది చాలా ఆహ్వానించదగ్గ విషయం. అట్లాగనే రాష్ట్ర స్థాయి కూడా ఇక్కడే జరుపుతూ ఉన్నారు అనేది కూడాను మాకు ప్రకాశం జిల్లాగా చాలా గర్వంగా ఉంది. వీటిట్లో పిల్లలందరూ బాగా పార్టిసిపేట్ చేసి మన జిల్లా సత్తాను కూడా చూపించాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ మాకు తెలిసి ప్రకాశం జిల్లా నుంచి బొమ్మరిల్లు నుంచి నేషనల్ బ్రాంజ్ మెడల్ కూడా ఇక్కడి నుంచి సాధించడం జరిగింది. మొన్న మార్చిలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి క్యారమ్స్లో కూడాను మొదటి 5 స్థానాలు కూడాను మన ప్రకాశం జిల్లా నుంచి, అది మా బొమ్మరిల్లు నుంచే రావటం కూడా జరిగింది. ఇక్కడ మాకు కాకుల సుబ్బారావు గారు కానీ వాళ్ళు వచ్చి పిల్లలకందరికీ కూడాను చాలా బాగా కోచింగ్ ఇవ్వటము, ఎప్పటికప్పుడు టోర్నమెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిసి ఆ పిల్లల్ని ఆయనే వ్యక్తిగతంగా తీసుకొని వెళ్ళి వాళ్ళందరినీ పాల్గొనేటట్టుగా చేయటం అనేది జరుగుతూ ఉంది. ఖాతాదారులకు మెరుగైన రక్షణతో కూడిన సేవలు అందించడమే తమ లక్ష్యమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ మన్మయ్ పండాబ్ అన్నారు. ఎస్బీఐ ఒంగోలు రీజనల్ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన టౌన్ హాల్ మీటింగ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒంగోలు రీజనల్ మేనేజర్ ఎస్ గున్నేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో బ్యాంకు ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి బ్యాంక్ అందజేస్తున్న వివిధ పథకాలు, అందుబాటులోనికి తీసుకువచ్చిన ఆధునిక సాంకేతిక వసతులు, సైబర్ క్రైమ్, ఖాతాదారుల హక్కులు, ఫిర్యాదుల పరిష్కారం, డెబిట్ క్రెడిట్ కార్డుల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి పలు అంశాలపై పవర్ పాయింట్ ద్వారా వివరించి ఖాతాదారులకు అవగాహన కల్పించారు. మారుతున్న కాలంతో పాటు బ్యాంకు కూడా అందుబాటులోకి వచ్చిన అన్ని రకాల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఖాతాదారులకు సంతృప్తికరమైన సేవలు అందజేస్తున్నామని అన్నారు. ముఖ్యంగా ఇటీవల అందుబాటులోనికి తీసుకువచ్చిన వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా చాలా సులభంగా బ్యాంకింగ్ సేవలు పొందవచ్చునని తెలిపారు. ఇటీవల ఓటీపీ పరిణామాన్ని 8 అంకెల నుండి 6 అంకెలకు తగ్గించడం జరిగిందని అన్నారు. ఖాతాదారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి తద్వారా వచ్చిన వివరాలతో వారికి అవసరమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. Our bank is offering. I will just discuss a few of them. There is a platform called YONO platform. I think all of you may be aware of suggesting. We are suggesting lot of changes in customer service we will be getting, because there will be a conclave on customer service only that is on 28th November only, day after tomorrow. So where all the circle heads, particularly I am heading customer service in Amravati circle, and that is for Andhra Pradesh. So we will be attending there. So what more we can bring in customer service aspect. So there will be a brainstorming discussion on this. So State Bank of India, Ongole region. అది మెయిన్ ఉద్దేశం. అవన్నీ దాని గురించి మీకు అవగాహన కల్పించాలని ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి ఈ మీటింగ్
మీటింగ్ పెట్టడం జరిగిందండి. మా దీనికోసం మా హెడ్ ఆఫీస్ 15-16. So it has started some 7-8 years back. ఇక్కడికి వచ్చేసారు. సో ఐ రిక్వెస్ట్ డీజీ మమ్మల్ని పండు సార్ టు గివ్ మెసేజ్. October, August, the month of August. So and after the digital fraud, what the banks, our bank is offering, I will just discuss a few of them. There is a platform called YONO platform. I think all of you may be aware of. Also, we are suggesting lot of changes in customer service we will be getting, because there will be a conclave on customer service only that is on 28th November only, day after tomorrow. So where all the circle heads, particularly I am heading customer service in Amravati circle, and that is for Andhra Pradesh. So we will be attending there. So what more we can bring in customer service aspect. So there will be a brainstorming discussion on this. So bank మినీ స్టేట్మెంట్ అంటే మీరు ఏటీఎంలో తీసుకుంటారు కదా, లాస్ట్ 10 ట్రాన్సాక్షన్స్ స్టేట్మెంట్ తీసుకోవచ్చు. అకౌంట్ స్టేట్మెంట్ 250 ట్రాన్సాక్షన్స్ వరకు తీసుకోవచ్చు. మిగతా సర్వీసెస్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్స్ ఎడ్యుకేషన్ లోన్ కానీ హౌసింగ్ లోన్ కానీ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్. Good evening to all. In fact, the gathered our esteemed customers here. So this is a meeting. We are naming it as a town hall meeting. So we are conducting across the country today. In the same time, it is going on. So in our Andhra Pradesh, we have 34 regions. So spanning over Srikakulam, Vijayanagaram, Anakapalli, then Rajamahendravaram, Vijayawada, then this Guntur module. In Guntur module again, Tenali, Ongole, Narsaraopet, Guntur, and also in Tirupati and Kurnool module it is happening. The basic purpose of this town hall meeting is to interact with our esteemed customers locally. So our people from head office also they are attending. So I am one of them. I am attending at Ongole. The purpose is, besides whatever products and services we are offering to our customers, so we'll get some feedback from them, and apart from that we have some presentation on digital fraud, the cyber fraud. So that is what is happening rampantly across the country. Because I am heading the department, customer service department, I am sitting at LHO Hyderabad, LHO Amravati, in fact the office is at Hyderabad. So we used to receive more than 100 complaints on digital frauds every day. So to prevent such occurrences, the spreading of this digital fraud awareness is utmost important, and we have included it in our town hall meeting, and we'll be discussing all this, how it is happening, what are the modus operandi these fraudsters are following. So all such interaction will happen over the meeting. So with me, my regional manager Ongole, Mr. Guneshwar Rao is here. So obviously with the presentation, when it will flow, we'll come across with some of the suggestions, ideas also. So how to prevent this digital fraud and how to better the services we are offering also. So this is how we'll go about, and the purpose of this town hall meeting is that only. So thank you all. Namaskar. ఈరోజు ఈ టౌన్ హాల్ మీటింగ్ మెయిన్ పర్పస్ ఏంటంటే మా కస్టమర్స్కి మా డిజిటల్ ప్రోడక్ట్స్ గురించి, మా అదర్ ప్రోడక్ట్స్ గురించి చెప్పడమే కాకుండా వేరియస్ ఫ్రాడ్స్ ఏదైతే డిజిటల్ ఫ్రాడ్స్ అవుతున్నాయో డిజిటల్ ఎన్విరాన్మెంట్లో వాటన్నిటి గురించి అవగాహన కల్పించడము, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని మేము ఇంకా మా సర్వీసెస్ మెరుగుపరుచుకుంటాము మా మెయిన్ ఉద్దేశము. ఈ సందర్భంగా మేము మా టాప్ మేనేజ్మెంట్ రైట్ ఫ్రమ్ చైర్మన్ గారి దగ్గర నుంచి ఏవైతే వాళ్ళందరూ కూడా వాళ్ళ మెసేజ్లు పంపడం జరిగింది, అవన్నీ కూడా మా కస్టమర్స్ అందరికీ వినిపిస్తాము.
రకరకాల ఫ్రాడ్స్ డిజిటల్ ఎన్విరాన్మెంట్లో ఏమేమి జరుగుతున్నాయో, లైక్ ఫిషింగ్ కానీ, డిజిటల్ అరెస్టులు కానీ రకరకాలు ఈ మధ్యన జరుగుతున్నాయి. వాటన్నిటి గురించి మా కస్టమర్స్కి అవగాహన కల్పించడము, ప్లస్ వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని మేము ఇంకా మా జాగ్రత్తలు పొందుపరచడం, మా సర్వీసెస్ రెండర్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకోవడము మెయిన్ ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము. అంతా ప్రెజెంటేషన్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని తెలిపిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. అంతర్జాతీయ సేవా సంస్థ వాసవి క్లబ్ విశ్వవ్యాప్తంగా అనేక దేశాల్లో సేవలను అందిస్తుందన్న వాసవి క్లబ్ అంతర్జాతీయ కోశాధికారి సిద్ధా వెంకట సూర్యప్రకాష్ రావు. కొత్తపట్నంలోని నల్లూరి గార్డెన్స్ లో దామచర్ల నాగసత్యలత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వనభోజన కార్యక్రమం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.